తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, టీ న్యూస్ అడుగుతుంది. ఖచ్చితంగా అడుగుదాం, కాంగ్రెస్ పార్టీని అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని నిలదీద్దాం. తెలంగాణలో ఏదో మొత్తం హామీలన్నీ అమలు జరుగుతున్నట్టు ఏఐసిసి ప్రచారం చేస్తుంది. ఈరోజే ఒక వీడియో విడుదల చేసింది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో 2500 రూపాయలు మహిళలకు ఇస్తున్నట్టు ఒక వీడియో విడుదల చేసింది. ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నట్టు ఒక వీడియో విడుదల చేసింది. ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడం కాదు, పేద ప్రజల ఇళ్ళు కూలగొడుతున్నారు. మీరు ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు అయితే ఇచ్చినామని చెప్తున్నారో అంతకంటే ఎక్కువ మంది ఇళ్ళు మీరు గుర్చేసిండ్రు హైడ్రా పేరు చెప్పి, లేదా ఖమ్మంలో భూదాన్ భూముల్లో ఇళ్ళు కట్టుకున్నారని చెప్పి. మీరు ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటున్నారో అన్ని ఇళ్లను మీరు కూల్చేసిండ్రు, అన్ని కుటుంబాలను మీరు రోడ్డు పాలు చేసిండ్రు. బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీ నాయకులను, బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని, బరాబర్ అడుగుదాం రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని. ఖచ్చితంగా మనం అడుగుతూనే ఉండాలి. ఇంకా 33 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఈ 33 నెలలు కూడా మనం ప్రతిరోజు వాళ్ళని అడుగుతూనే ఉండాలి, వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉండాలి. దాసోజు శ్రవణ్ గారు, వెల్కమ్. కాంగ్రెస్ పార్టీ మీరు నిన్న చూసినాం మనం, రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు, హైదరాబాద్ వచ్చిండ్రు. ఇది 3వ సారో 4వ సారో ఆయన హైదరాబాద్ వచ్చిండ్రు. వచ్చిన ప్రతిసారి కూడా ఆయన పని చూసుకొని పోవడం తప్పిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 6 హామీలని, 6 గ్యారంటీలని, 420 హామీలని, వాటిని ఏమాత్రం అమలు చేస్తున్నారు, ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది వాటిలో ఒక్కసారి కూడా మాట్లాడినట్టు కనిపించలేదు. వాస్తవానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమైపోతే నాకేందన్నట్టు ప్రవర్తిస్తున్నాడా, లేకపోతే ఆయన నిజంగానే సీరియస్గా ఉన్నట్టు కనిపిస్తుందా? మీరు మంచి అంశాన్ని లేవనెత్తినారు శైలేష్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారు ఎన్నికల సందర్భంలో అనేక మార్లు తెలంగాణ వ్యాప్తంగా తిరిగినారు. ఆఖరికి అశోక్ నగర్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ విద్యార్థులతో పాటు, నిరుద్యోగులతో పాటు దీక్షలో కూర్చున్నారు. అనేక వాగ్దానాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలబడ్డారు. అనేక వాగ్దానాలు ఆయన నోటి నుండి కూడా చేసినారు. అనేక డిక్లరేషన్లు, 420 వాగ్దానాలు. ఇన్ని చేసిన తర్వాత ఒక పెక్యూలియర్ సర్కమ్స్టాన్స్ నేను కూడా చూస్తూ ఉన్నాను. బికాజ్ నేను గతంలో చూసినాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా పనిచేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా పనిచేస్తుంది అనే దానిపైన కొంత మీకైతే ఇంకా లోతు అవగాహన ఉంటుంది, మాకు కూడా కొద్ది గొప్ప అవగాహన, ఆలోచన ఉన్నటువంటి ఒక వ్యక్తులమే. అయితే ఇదొక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణ కాంగ్రెస్ పనిచేస్తున్న తీరుకు, గతంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న తీరుకు చాలా భిన్నత్వంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. హైకమాండ్ అంటే కొంచెం గవర్నెన్స్ పేరులో కమాండ్ ఉన్నట్టుగానే ఒక కమాండ్ ఉండేది. తప్పు జరిగితే ఇమ్మీడియట్ గా పిలిచి తప్పు జరుగుతుందని, మీరు ఈ హామీ ఇచ్చిండ్రు అమలు చేయండి అని ఏదో ఒక రకంగా చేసేది. కానీ ఇప్పుడు హైకమాండ్ ఇక్కడ సరెండర్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఇచ్చిన వాగ్దానాల అమలు విషయంలోనే కాదు, పరిపాలనా తీరులో కానీ, పరిపాలనా విధానాల విషయంలో కానీ, లేకపోతే అవినీతి ఆరోపణల విషయంలో కానీ, సమన్వయ లోపాల విషయంలో కానీ, కేబినెట్ మంత్రుల మధ్యన సమన్వయము, కార్యకర్తల నాయకుల మధ్యన సమన్వయము, ప్రభుత్వ పనితీరు దృక్కోణం ఎట్లా ఉంది, అవినీతి పరంపర ఎట్లా కొనసాగుతుంది, వీటన్నిటిపైన కూడా కొంత ఒక కంట్రోలు, ఒక రెగ్యులేషన్, ఒక దురదృష్టం. మరి రేవంత్ రెడ్డి, నేను గతంలో 2022లో ఒకసారి బాట్ ఏ ఫ్రాంచైజీ ఫ్రమ్ ఏఐసిసి అన్నట్టుగా తెలంగాణ శాఖను నేను డీలర్షిప్ కొనుక్కొచ్చుకున్నా, ఫ్రాంచైజీ కొనుక్కొచ్చుకున్నా, కాబట్టి ఇందులో ఎవరు అందాజ్ దఖలు చేయొద్దు అని చెప్పని. వాస్తవానికి ఏంటంటే ఈ ఫ్రాంచైజీ ప్రిన్సిపల్స్ కూడా వ్యతిరేకం. ఇది ఇప్పుడు మారుతి డీలర్షిప్ నేను టయోటా డీలర్షిప్ లేకపోతే హోండా డీలర్షిప్ తెచ్చుకుంటే ది ప్రిన్సిపల్ కంపెనీ విల్ నాట్ అలౌ మీ టు వయలేట్ ఎనీ నామ్. దానికి బేసిక్ స్ట్రక్చర్, ప్రిన్సిపల్స్, అడ్వర్టైజ్మెంట్ నామ్స్ అవన్నీ వాళ్ళు ఒక పద్ధతి ఇస్తారు, ఈ పద్ధతి ప్రకారం మీరు అంతే అడుగుకోడు, ఆ డీలర్షిప్ కత్తిరిస్తాడు. ఇవాళ దురదృష్టం ఏంటి అంటే, మరి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చెప్తున్నది ఏంటి, ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది ఏంటి? జై సంవిధాన్ అంటారు, సంవిధాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారు. దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేయలేదని చెప్పనంటారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే అడిగేవాడు లేడు. ఇదంతా కూడా ఒక లూజ్ యాటమ్ అంటాం మనం, ఒక లూజ్ క్యానన్, లూజ్ యాటమ్ లెక్క ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో తెలంగాణలో కొనసాగుతుంది. నాకు రాహుల్ గాంధీ వెదర్ హీ హ్యాస్ కంట్రోల్ బట్ నాట్ ఎక్సర్సైజింగ్, ఆర్ he has no control, he lost the control, or he complete గా వదిలిపెట్టిండి, నీదే రాజ్యం రాబాయి నువ్వు చూసుకో అని చెప్పి. Intentionally is not exercising his control.
నాకు అదే అంటే ఒక పెద్ద డైకాటమీ, బికాస్ ఇవాళ జరుగుతున్నటువంటి ఒక పరిణామం శైలేష్ అన్న, మీరు సినిమాస్ జర్నలిస్ట్, మీరు అనేక రాజకీయ పార్టీలు ఎదుగుదల తగ్గుదల అన్ని చూసిన వాళ్ళు మీరు. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పరిణామ క్రమాన్ని ఒకసారి చూసినట్టయితే ఇది రోజు రోజుకు కాంగ్రెస్ నామరూపాలు లేకుండా మొత్తం భ్రష్టు పట్టేటువంటి ఒక పరిపాలనా విధానము, భ్రష్టు పట్టేటువంటి ఒక రాజనీతి, రాజకీయ నీతి ఇవాళ ఈ ప్రభుత్వం అనుసరిస్తూ వస్తూ ఉంది. ఎవడన్నా బట్టా పర్సోల్ లాంటి ప్రాంతాల్లో ఆర్టీఏ చట్టాన్ని పట్టుకురావాలా అని చెప్పని రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో పోయి నేను ఆర్టీఏ చట్టం పట్టుకొచ్చినా అని చెప్పినటువంటి ఒక పార్టీ నాయకులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగుతుంటే గాంధీ విగ్రహం పేరు మీద ఇండ్లను కూలుస్తారా, లేకపోతే లగచెర్లలో ఫార్మా కంపెనీ అల్లుడికి ఇవ్వడం కోసం కూలుస్తుంటే నోరు మూసుకొని కూర్చుంటారా, లేకపోతే ఖమ్మంలో పేదోళ్ళ ఇండ్లు కూల్చే ప్రయత్నం చేస్తారా, కుత్బుల్లాపూర్లో, వరంగల్లో ఎక్కడ పడితే అక్కడ ఇండ్లను కూల్చే ప్రయత్నం కనబడతా ఉంటే the Congress which wanted RTI versus the Congress which is demolishing the houses. ఈ కాంట్రడిక్షన్ ఇది. అంటే నేను ఇంకా కొంత డిస్కౌంట్ చేస్తా ఉన్నా, తెలిసి తెలవక ఏమన్నా వదిలిపెడుతున్నారో, మీరేమో కావాలనే వదిలిపెడుతున్నారు అనే మాట అది నిజమేనేమో అనిపించేటువంటి ఒక రీతిలో ఈ మొత్తం కూడా వ్యత్యాసం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా సంవిధానం పట్టుకుంటారు, జై సంవిధానం చెప్పని దేశవ్యాప్తంగా తిరుగుతారు. తెలంగాణకు వచ్చేటప్పటికి అసలు సంవిధానం అనేటువంటిది లేనే లేదు. సంవిధానం రాసిన అంబేద్కర్ను చైనాలో బంద్ చేసి తాళం వేసి పడేస్తారు. ఇది ఎక్కడ రాజకీయము, ఇది ఎక్కడ హిపోక్రసీ? మొత్తం మాకరీగా మొత్తం కాంగ్రెస్ పార్టీని గాంధీ భవన్ కాస్త దాన్ని ఒక మొత్తం అదేదో తెలుగుదేశం భవనాలనా లేకపోతే భవన రియల్ ఎస్టేట్ దందాగాళ్ల భవనాలన మొత్తానికి దాన్ని ఆగమాగం చేసేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ కార్యకర్తలను చూస్తే నాకు బాధ అవుతా ఉంది. నేను నిన్న చూసిన ఎక్కడో కార్యక్రమం, పాపం మా డీసీసీ ప్రెసిడెంట్లు వాళ్ళు వీళ్ళంతా, సచిన్ గారు, తర్వాత మీనాక్షి నటరాజన్, వాళ్ళంతా కొంత కమిటెడ్ గాంధీయన్ థాట్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు. వాళ్ళు మొత్తం ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయినాక ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ ఉండాలనుకున్నారు, ఏమనుకున్నారు, మొత్తానికి అది చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫిలాసఫీకి రేవంత్ రెడ్డి ఫిలాసఫీకి ఏమైనా తేడాగా ఉందా? ఏమైనా పద్ధతి ఉందా? అంటే దేర్ ఇస్ సీరియస్ డైకాటమీ. అంటే కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఒక పార్టీ పూర్తి కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్ని రూపుమాపేటువంటి ఒక దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీసుకెళ్తా ఉన్నారు. రానున్నటువంటి మళ్ళీ ఒక 10-15 ఏళ్ళు దీన్ని ఎవడు కూడా పట్టించుకోకుండా మొత్తం అధపాతానికి దొక్కేందుకు మరి ఆయన కావాలని చేస్తుండా, కావద్దని, లేకపోతే ఆయనకు డబ్బు సంపాదించుకుంటే చాలని చేస్తున్నారు. 2023 డిసెంబర్ 3 ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, ఎన్నికలకు ముందు వీళ్ళు డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో ప్రజాపాలన వస్తుందని చెప్పేసి ప్రచారం చేసిండ్రు. అవునన్నా, డిసెంబర్ 7వ తేదీ నాడు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా వచ్చి ఎల్బీ స్టేడియంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టించేసి ఇది ప్రజాపాలన ప్రారంభోత్సవం అన్నారు. కానీ వాస్తవానికి వాళ్ళు ఆ ప్రజాపాలన ప్రారంభోత్సవం కాదు చేసింది, ఏఐసిసి ఏటీఎంని ప్రారంభం చేసిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. వెరీ అన్ఫార్చునేట్ కామెంట్స్ అన్న మీరు ఆ మాట అంటే. నేను చెప్తున్నా, ఎవడన్నా దేశంలో ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ స్వాతంత్రం రాకముందు కానీ 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నేను సరాసరి 1000 కోట్ల రూపాయలు నేను పంపించేస్తాను హింట్ ఇచ్చేసిండు. ఇది రేవంత్ హ్యాస్ కన్వేడ్ టు ద క్యాడర్ అండ్ లీడర్స్ మోర్ ఇంపార్టెంట్లీ దట్ నేను వాళ్లకు నెలకు 1000 కోట్లు పంపుతున్నా, సంవత్సరానికి 1000 కోట్లు పంపుతున్నా, మొత్తానికి నేను 1000 కోట్ల రూపాయలు అధిష్టానానికి నేను ఇస్తున్నా, వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పకనే చెప్పిండ్రు. అంటే ఇంకొకటి కూడా ఇక్కడ చూడొచ్చు మనం, ఆ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా ఒక మెసేజ్ పంపించినట్టు, అవసరమైతే కాంగ్రెస్ గాంధీ కుటుంబానికి ఆర్థిక అవసరాల కోసం 1000 కోట్లు మనం పంపిస్తేందుకు సిద్ధంగా ఉండాలంటే మీరు ఆ 1000 కోట్లు ఎట్లా పంపించడం కోసం మీరు ఎట్లా సంపాదించుకోవాలో మీరు ఆలోచించుకోండి, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి. అదొక కోణం అన్న. రెండో కోణం ఏంటంటే, తోకాడి కుర్రాబాయి నేను 1000 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నా, ఇది నేను రెగ్యులర్గా 1000 కోట్లు ఇస్తున్నా, వాళ్ళంతా నా చేతిలో తోలుబొమ్మలు ఎక్కున్నారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, గాంధీ ఫ్యామిలీ అంతా నా చేతిలో తోలుబొమ్మలు ఉన్నారు, కాబట్టి నేను 1000 కోట్లు ఇస్తున్నా, తోకలాడిస్తే మీ తోక కూడా కత్తిరిస్తా, ఇది నా ప్రాపర్టీ, ఇది నా ఫ్రాంచైజీ, నేను డీలర్ని ఇక్కడ, నేను గుత్తేదారుని ఇక్కడ అని చెప్పని కూడా కన్వే చేసే ప్రయత్నం చేసిండ్రు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీ ఇన్ని సంవత్సరాలు పరిపాలన దేశంలో మనుగడ కొనసాగించిన ఒక పార్టీ 1000 కోట్ల రూపాయలు అధిష్టానానికి కట్టబెడుతున్నాడు అన్న తర్వాత సిగ్గు ఎగ్గు ఉన్నట్టయితే హైకమాండ్కు, నేను లెట్ మీ జస్ట్ కంప్లీట్ అన్న, సిగ్గు ఎగ్గు ఉన్నట్టయితే హైకమాండ్కు దే వుడ్ హావ్ అట్లీస్ట్ గివెన్ హిమ్ ఎ షోకాజ్ నోటీస్. ముఖ్యమంత్రి కుర్చీ నుండి తీసేస్తే ఎక్కడ మోడీ సంఖ్య చేరుతాడో అని చెప్పని భయం ఉంటే ఉండొచ్చుగాక, కానీ అట్లీస్ట్ షోకాజ్ నోటీస్. ఏమయ్యా 1000 కోట్లని తమాషా మాట్లాడుతున్నావు, వాట్ కైండ్ ఆఫ్ ద క్యాపిటలిస్ట్ లాంగ్వేజ్ ఇది, క్రోనీ క్యాపిటలిస్ట్ లాంగ్వేజ్ ఇది, 1000 కోట్లు అంటే తమాషా అనుకుంటున్నావా అని చెప్పని నాకు తెలుసు. ఒకప్పుడు
ఇదే కాంగ్రెస్ పార్టీకి 5 లక్షల రూపాయలు హైకమాండ్ నుంచి వస్తే తప్ప గాంధీ భవన్కు జీతాలు వెళ్ళినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్లు ఇచ్చే పరిస్థితి రేవంత్ రెడ్డికి వచ్చిందంటే ఈయన ఎన్ని లక్షల కోట్ల దోస్తా ఉండు. దోచేందుకు ఎక్కడ లైసెన్స్ ఫ్రీ ఆపర్చునిటీ కాంగ్రెస్ అధిష్టానం కల్పించింది, దాంట్లో 1000 కోట్లు ఎట్లా దొబ్బుతున్నారు. ఏం తమాషా ఇది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం శ్రవణ్ గారు. బ్రేక్ తర్వాత ఒక విషయం, కీలకమైన విషయం ఇక్కడ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆర్గనైజేషనల్గా ఇంత బలహీనంగా ఎప్పుడు లేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి సరెండర్ అయిపోయి, ఒక ముఖ్యమంత్రికి సాగిలాపడి నువ్వు ఏం చేసుకుంటే అది చేసుకో, మాకు కావాల్సిన, మా పార్టీ నడుస్తుంది కావాల్సిన, మా విదేశీ టూర్లకు మాకు కావాల్సిన పైసలు మాకు వస్తే చాలు అని చెప్పే దీని స్థితికి లోయెస్ట్ ఎబ్ అంటారు కదా, లోయెస్ట్ ఎబ్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఎప్పుడు లేనట్టుగా అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూసినాం, చాలా సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, మోతీలాల్ వోరా, ఇట్లాంటి సీనియర్ నాయకులు, ప్రణబ్ ముఖర్జీ, ఇట్లాంటి సీనియర్ నాయకులు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏదైనా తప్పు జరుగుతుంది అంటే ఢిల్లీకి పిలిపించుకునేవాళ్ళు, లేకపోతే ఢిల్లీ నుంచి వాళ్ళే ఇక్కడికి వచ్చేవాళ్ళు, వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలని, కాంగ్రెస్ పార్టీ పరిపాలనని చక్కబెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా అట్లాంటి ఆనవాళ్ళు కనిపిస్తలేవు. అంతటి దిగ్గజాలైన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తలేరు. ఎంతసేపు మరుగుజ్జు లాంటి కాంగ్రెస్ నాయకుల మీదనే ఆధారపడి, వాళ్ళు పంపించే మూటల మీదనే ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు, పార్టీని నడిపిస్తున్నారు. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం, బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేస్తలేదని బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, రాహుల్ గాంధీ ఖచ్చితంగా చెప్పాలని బరాబర్ అడుగుదాం. 27 నెలలు గడిచిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, 420 హామీలు ఇచ్చిండ్రు. దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు చేస్తలేరు, ఏ ఒక్కటి కూడా గ్రౌండ్ చేస్తలేరు. రాహుల్ గాంధీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, రాహుల్ గాంధీ చెప్పాలి, రాహుల్ గాంధీ ఆన్సర్ చేయాలి. బరాబర్ అడుగుదాం. శ్రావణ్ గారు మనతో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ. ఈరోజు శ్రావణ్ గారు మనతో ఉన్నారు. శ్రావణ్ గారు, ఒకటి ఇంతకుముందు మనం బ్రేక్ వెళ్ళే ముందు మాట్లాడుకుంటున్నట్టు, కంప్లీట్ నియంత్రణ లేకుండా పోతుంది, ప్రశ్నించే వాళ్ళు లేరు. కేవలం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒకటి ప్రశ్నిస్తుంది, ప్రశ్నించే మీడియా లేదు. ప్రశ్నిస్తున్న సోషల్ మీడియాను కూడా ఒక రకంగా పెయిడ్ ఆర్టిస్టులని ప్రచారం చేస్తున్నారు, పెయిడ్ ఆర్టిస్టులను ఇస్తున్నారు, మొత్తానికి కేసులు పెడుతున్నారు. మొన్న ఖమ్మంలో అక్కడ పోయినప్పుడు యూట్యూబర్లను లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు పోతే ఒక మంత్రి, ఒక రెవెన్యూ శాఖ మంత్రి పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ అక్కడ. సో ఎందుకు ఈ రకంగా నియంత్రణ లేకుండా పోతే ఇంకా 33 నెలలు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో. ఈ 33 నెలలు ఈ గోస తెలంగాణ ప్రజలకు ఉండవలసిందేనా? అంటే దీంట్లో ఒక విషయం ఉంది. అంటే ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఇంతకుముందు చెప్పిండ్రు, నేను ఒకప్పుడు గులాం నబీ ఆజాద్ను, దిగ్విజయ్ సింగ్ను, ఇటువంటి వాళ్ళను, వీరప్ప ప్రణబ్ ముఖర్జీ ఇటువంటి ఇన్ఛార్జీలను ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు వాళ్ళ పనితీరు ఎట్లుంటుండే, వాళ్ళ నియంత్రణ ఎట్లుంటుండే, కొంత దారి తప్పుతున్నటువంటి ఒక విశృంఖలంగా ఉన్న ప్రభుత్వాలను నియంత్రణ ఎట్లా చేస్తుండే అని చెప్పిండ్రు. దురదృష్టం ఏంటి అంటే కాంగ్రెస్ హైకమాండ్ హ్యాస్ లాస్ట్ కంట్రోల్ ఆన్ నాట్ జస్ట్ తెలంగాణ, ఆల్ ఓవర్ ద కంట్రీ. ఆయా ప్రభుత్వాలపైన పట్టు కోల్పోయినట్టుగా కనబడుతుంది. అందుకే మీకు అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య గారు, డికే శివకుమార్ గారు మధ్యన పంచాయతీ అయితే దాన్ని సాల్వ్ చేయలేకపోతారు. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్యన పంచాయతీలు వస్తే సచిన్ పైలట్ ఆఖరికి ఒక ముఠానే తన వర్గాన్ని అంతా వేసుకొచ్చి ఢిల్లీలో కూర్చొని నానా రభస చేస్తే దాన్ని రెగ్యులేట్ చేసినట్టుగా కనబడరు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్యన, బట్టి రేవంత్ రెడ్డి మధ్యన ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ను కూడా పూర్తి స్థాయిలో రెగ్యులేట్ చేస్తున్నట్టుగా లేదు. ఒక కంట్రోల్, ఒక రెగ్యులేషన్, ఒక అజమాయిషీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ మీద ఉన్నట్టుగా పూర్తిగా కనబడతలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే పరిపాలనలో వస్తున్న వైపరీత్యాలు. నాకు ఒకప్పుడు బాగా గుర్తు, జయరాం రమేష్ లాంటి వాళ్ళు, లేకపోతే కొప్పుల రాజు గారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా క్లోజ్గా పాలసీ మేకింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళు, ఆ పాలసీ ఎగ్జిక్యూషన్లో ఇన్వాల్వ్ అవుతుండేవాళ్ళు. ఆ కోవలో మీకు మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి ఇన్ఛార్జ్గా కొత్తలా వచ్చినటువంటి ఒక సందర్భంలో షీ వాజ్ సిట్టింగ్ ఇన్ ది సెక్రటేరియట్లో కూర్చొని కొంత ఇటు పిసిసి ప్రెసిడెంట్ను, కొంత మంత్రులను, వాళ్ళ నీళ్ళను కూర్చొని పాలసీ ఎగ్జిక్యూషన్ను, లేకపోతే ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్స్ను అడ్రస్ చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తే ఒకానొక సందర్భంలో మీకు గుర్తే ఉంటుంది, డెక్కన్ క్రానికల్లో ఫ్రంట్ లైన్లో పెద్ద హెడ్లైన్ ఐటమ్, మీనాక్షి నటరాజన్ ఈజ్ ఓవర్
గవర్నెన్స్ అనో ఏదో అట్లా టైటిల్స్ పెట్టిండ్రు. ఆంధ్రజ్యోతిలో, తర్వాత డెక్కన్ క్రానికల్లో, సోషల్ మీడియాలో పెద్ద అది రాయించిండ్రు మీనాక్షి నటరాజన్ రాయించిండ్రు. ఇవాళ మీనాక్షి కూడా అదేదో పార్టీ చిన్న శిక్షణా తరగతులకో లేకపోతే ఇంకో దానికో కన్ఫైన్ చేసినట్టుగా ఉంది తప్ప గవర్నెన్స్ మీద, తర్వాత పాలసీల వైపరీత్యం మీద, పాలసీల పేరు మీద జరుగుతున్న దోపిడీ విధానాల మీద, తర్వాత సోకాల్డ్ గాంధీయన్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జరుగుతున్నట్టు విధ్వంసాల మీద పార్టీగా ఢిల్లీ నుండి ఏమాత్రం కూడా నియంత్రణ ఉన్నట్టుగా లేదు. దట్స్ అ వెరీ డేంజరస్ సైన్ నాట్ ఓన్లీ టు ద పార్టీ బట్ ఈవెన్ టు తెలంగాణ. పార్టీ వాళ్ళు ఏమైనా చేసుకున్నారు. అందుకే నేను తెలంగాణ ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, రేవంత్ రెడ్డి ఇవాళ ఒక నిరంకుశమైనటువంటి ఒక వ్యక్తి లెక్క, నియంత లెక్క, తనేదో దీనికి రాజును, రేవంత్ రెడ్డి రాజు, మన తెలంగాణకు మకుటం లేని మహారాజు, ఈ సామ్రాజ్యం తెలంగాణ సామ్రాజ్యానికి రారాజు చక్రవర్తి అన్నటువంటి ఒక భావనతోటి నచ్చిన చోట ఫ్యూచర్ సిటీ అంటాడు, నచ్చిన నది మీద మూసి రివైవల్ ఫ్రంట్ అని అంటాడు, నచ్చిన భూములు నాయే అని చెప్పని కబ్జాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యుల కబ్జా, తన కబ్జా, అధికారిక కబ్జా, అనధికారిక కబ్జా, రౌడీ కబ్జా, భూముల కబ్జా, దోపిడీ, అవినీతి విచ్చలవిడిగా ఇవాళ పాల్పడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఏ అంశాల మీద అయితే యూపీఏ 2 బద్నామైందో ఆ అంశాలన్నీ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. 101% ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చెప్తూ వచ్చినటువంటి ఒక ఏ అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఖాతరు చేసినట్టుగా కనబడ. ఆఖరికి మోడీ వ్యతిరేకి, మూల సిద్ధాంతంలో మోడీ వ్యతిరేకం ఉంటుంది కాంగ్రెస్లో, దాన్ని కూడా బేఖాతరు చేస్తూ ఇవాళ మోడీ సంకల ఊరేగుతున్నట్టుగా, మోడీ బడేబాయ్ అని చెప్పని చెప్పుక తిరుగుతూ ఇవాళ మోడీ సంకలో ఉన్న అదాని, మోడీ సంకలో ఉన్న అదాని. ఎంత హిపోక్రసీ అండి అది. దేశంలో రాహుల్ గాంధీ అదానిని పట్టుకొని దొంగ లంగా, ఈజ్ నేషనల్ కరప్ట్, దోపిడిదారుడు అని చెప్పని అతని పైన ఆరోపణలు చేస్తూ అదాని పైన విపరీతమైనటువంటి ఒక రీతిలో విరుచుకపడేటువంటి ఒక రాహుల్ గాంధీ ఢిల్లీలో కూర్చుంటాడు. ఆయన శిష్యుడు, ఆయన పెట్టినటువంటి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో అదానిని సంకలేసుకొని వాళ్ళ మూసీ ప్రాజెక్టును 1,50,000 కోట్ల రూపాయలకు అదానికి కట్టబెట్టాలని చెప్పని కుట్రలు జరుగుతున్నాయని చెప్పని వార్తలు వింటున్నాం. మనం విన్నాం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరు మీద జరిగినటువంటి ఒక డబ్బుల పంపిణీ, తర్వాత ఇవాళ అంబానీ దగ్గర వంటారా పేరు మీద 100,000 ఎకరాల భూములు ఇవ్వాలనే కుట్ర, ఇవన్నీ కూడా మొత్తం తెలంగాణను మళ్ళా అదానికి అంబానీకి కట్టబెట్టాలని మోడీ చేతిలో కీలుబొమ్మ లెక్క రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఇవాళ అటు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్యన రోడ్లేసి మోడీ ప్రాజెక్టులను, మోడీ ఆలోచనలను అమలు చేస్తూ తిరుగుతూ ఉంటే రాహుల్ గాంధీ మాట్లాడతలేడు, విచ్ ఇస్ డెట్రిమెంటల్ టు ద తెలంగాణ ఇంట్రెస్ట్. నాశనం అవుతుందా, బాగవుతుందా, గాంధీ భవన్లో కూర్చున్న కోదండ రెడ్డి గారికి, గాంధీ భవన్లో కూర్చున్న బిహెచ్ హనుమంతరావు గారికి, కుమారరావు గారికి, అటువంటి వాళ్ళు కింద మీద పడి కొట్లాడతారు. కొట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కొట్లాడకపోతే వాళ్ళ పార్టీ అంశం. బట్ ద పాయింట్ ఈస్ తెలంగాణ ఈస్ బీయింగ్ డిస్ట్రాయిడ్. Exactly. Point is Telangana is being destroyed. People are destroyed. Telangana people are devastated. ఇంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి ఈ రకంగా దాష్టికాలకు, అన్యాయాలకు, దుర్మార్గాలకు ఒక నియంతృత్వ ధోరణితో తెలంగాణను ఒక దోచుక తింటుంటే గాథ కింద పందికొక్కు లెక్క అడగవలసినటువంటి ఒక బాధ్యత ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ హైకమాండ్ అడగకపోగా మౌనం వహిస్తూ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక దాష్టికాలకు సైలెంట్గా ఎండార్స్ చేస్తూ ఉన్నారు, విచ్ ఇస్ ద క్రైమ్. సో దేర్ ఫోర్ ఏమవుతుంది, సైలెన్స్ ఆల్సో. నేను ఎప్పుడు చిన్నప్పుడు తప్పనని వాడు తప్పులో భాగస్వామి అని చెప్పని నేను స్వయంగా నేర్చుకున్నటువంటి ఒక సిద్ధాంతం అది. ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ హ్యాపెనింగ్, యూ హ్యావ్ టు టెల్ ఇట్ ఇస్ రాంగ్, యూ హ్యావ్ టు టెల్ దట్ ఇట్ ఇస్ రాంగ్, యూ హ్యావ్ టు పాయింట్ ఇట్ అని చెప్పని. తప్పనని వాడు తప్పులో భాగస్వామి అన్నట్టుగా ఇవాళ రాహుల్ గాంధీ గారైనా, ప్రియాంక గాంధీ గారైనా ఇంత పెద్ద ఎత్తున నేను ఒక చిన్న దాష్టికాలు, మోసాలు, దోపిడీ, విధ్వంసం జరుగుతుంటే ఇది తప్పు అని చెప్పని అంటలేరు అంటే, సరిదిద్దే ప్రయత్నం చేయట్లేరంటే they are endorsing all kinds of nonsense and they are endorsing అనుకోవాలి. they are happy with what they are getting. నేను ఏమన్నా తప్పనని వాడు తప్పులో భాగస్వామే. he is partner and parcel in this entire corrupt malpractices of the governance. కాబట్టి ఇది కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక పెద్దలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇదేం కాంగ్రెస్, ఇది కాంగ్రెస్ కాదు. ఎగ్జాక్ట్లీ. ఇండ్లు కూల్చేది ఇంత దుర్మార్గంగా ఇండ్లు కూల్చలేదండి. మీరు నేను ఎంత బాధ అవుతుందన్న నాకు ఇవాళ అన్నం తినబుద్ధి కాలే మధ్యాహ్నం పూట. ఒక ఖమ్మంలో వెలుగుమట్ల చెందిన ఒక లేడీ ఆ పాట పాడుతుంటే, రేలారే ప్రసాద్ వాళ్ళ పాట అనుకుంటా, దాన్ని ఆ కాంటెక్స్ట్ అన్వయించుకొని ఆ మహిళ వాడుతుంది. అరే అమ్మ, ఏం మనుషులు అన్నం తింటున్నారా, మీది ఏ జాతి, మీది ఏ నీతి, మీది ఏ దేశం, మీరు ఎవరు, మీరు అసలు ఇండ్లు కూలగొట్టేందుకోసం మీరు అధికారంలోకి వచ్చినారా?
హైడ్రా పేరు మీద ఇల్లు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళు ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు మేము శాంక్షన్ చేసినాం అని చెప్పుకుంటున్నారు, అంతకంటే ఎక్కువ ఇండ్లే కూడా ఐ మీన్ అన్న నువ్వు ఒక్క ఇల్లు కూడా కొనడానికి హక్కు లేదు నీకు. ఎస్, No, forget about the number of houses. Not even a single house you have no right to demolish. ఎగ్జాక్ట్లీ. దేని పేరు మీద డిమాలిష్ చేస్తున్నావు నువ్వు? లగచర్లలో అల్లుడికి ప్రాజెక్టులు కట్టియాలని చెప్పని డిమాలిష్ చేస్తావు. వెలుగుమట్లలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి డబ్బులు సంపాదించుకోవడం కోసం అని చెప్పని 100 కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తావు. కుత్బుల్లాపూర్లో 100,000 కోట్ల రూపాయల భూములను అదే రకంగా కబ్జాల కోసం అని చెప్పని అక్కడ ఉన్న ఇండ్లను విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తావు. గాంధీ స్టాచ్యూను అడిగిండా గాంధీ పెట్టమని? గాంధీ పేరు మీద మీ ఇల్లు కూడా కొట్టమని మహాత్మా గాంధీనే స్వయంగా 1939లో హరిజన్ అనే మ్యాగజైన్ లో ఆయన ఎడిట్ చేసిన మ్యాగజైన్ లో ఆయన రాసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఐ ట్వీటెడ్ సమ్వేర్, నాకు ఎగ్జాక్ట్ వెర్బాటం నా దగ్గర లేదు, నేను మళ్ళీ మీరు బ్రేక్ ఇస్తే నేను చూపెడతా. హీ రోట్ ఇట్ ఇన్ హరిజన్ మ్యాగజైన్. నా పేరు మీద ఎవడు విగ్రహాలు పెట్టకూడదు ఎట్ ద కాస్ట్ ఆఫ్ డివాస్టేటింగ్ అని చెప్పి పైసలు వేరే దానికి ఉపయోగించవచ్చు అని చెప్పి కూడా పెట్టుకుంటాడు ఆయన. హిపోక్రసీ చూడండి అన్న. ఇక్కడేమో గాంధీ విగ్రహం పెడతా అంటున్నాడు 5,000 కోట్ల రూపాయలతోటి. 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని, సెక్రటేరియట్ కానుకోనున్న అంబేద్కర్ విగ్రహాన్ని ఏమో తాళం వేసి పడేస్తున్నాడు. ఇక్కడ అంబేద్కర్ తాళం వేసి పడేసిండు, బందీ చేసిండు, ఎవరిని లోపలికి రానిస్తలేడు, దానికి దండలేయడు, దానికి పూజలు చేయరు, దాని చెత్తను తీయరు, మొత్తం కూడా పడావల పడేస్తాడు అంబేద్కర్ విగ్రహాన్ని. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం. ఇక్కడ గాంధీ విగ్రహాన్ని 5,000 కోట్లతో కడతా అని చెప్పని అంటున్నాడు. గాంధీని పూజించాలా, గాంధీజాన్ని బతికేయాలని చెప్పని. ఎందుకు గాంధీకి అంబేద్కర్ మధ్య వ్యత్యాసం? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఏంది? ఒకళ్ళేమో గౌరవిస్తా అంటున్నావు, ఒకళ్ళని ఎందుకు అగౌరవపరుస్తున్నావు? అసలు నీ మెదడుందా? మెదడైనా మోకాళ్ళకి వచ్చిందా? గౌరవించు, అందరినీ గౌరవించు. ఒక మహోన్నత వ్యక్తులు మహాత్మా అంటే నేను ఎందుకు చెప్పొస్తున్నాను ఈ కంపారిజన్ అంటే, ఆయనకు వ్యక్తుల పట్ల కానీ మహాత్ముల పట్ల కానీ గౌరవం లేదు. ఆ నేపథ్యంలో తను సంపాదించుకునే సొమ్ము మీద ప్రేమ ఉంది. తన కమిషన్లు, తన కాంట్రాక్ట్లు, తన దోపిడీ, దానిపైన ప్రేమ ఉంది. ఎంత దొరికితే అంత హీ వాంటెడ్ టు బికమ్ ద రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని, కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు ఒక పెద్ద పెద్ద ప్రాజెక్టులు తమకు కావాల్సిన రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చేసి, తమకు కావాల్సిన అదానీలకో లేకపోతే ఇంకొకరికో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చేసి దాన్ని వాడుకో, ఎక్కడ చూసుకున్నా వాడుకోవడం. ఈరోజు బరాబర్ అడుగుదాం కార్యక్రమంలో మనం మాట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయవలసిన హామీలని అమలు చేయడం లేదు, ప్రజలకు ఇవ్వడం లేదు. ప్రజలను అరిగోసపడుతుంది. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు. రైతులకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టండి. 2023 వరకు రైతులకు ఇచ్చిన రైతు బంధుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బంధు పెట్టినరు, దానికి దిక్కు లేదు. మహిళలకు ఇస్తామన్న దిక్కు లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇస్తున్నారు, దానికి దిక్కు లేదు. వృద్ధాప్య పెన్షన్లు పెంచుతామన్నారు, దానికి దిక్కు లేదు. ఏది దిక్కు లేదు. తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మాకు ఎప్పుడు వస్తాయి హామీలు, ఎప్పుడు ఇస్తారు మీరు హామీలు అని చెప్పేసి. దాసోజు శ్రవణ్ గారు మనతో ఉన్నారు. శ్రవణ్ గారు, ఇప్పుడు మన దగ్గర సమయం తక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది, బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక వాగ్దానాలు చేసింది. చేయని వాగ్దానాలను కూడా బీఆర్ఎస్ పార్టీ అమలు చేసింది. రైతు బంధు కానివ్వండి, లేకపోతే మిషన్ భగీరథ కానివ్వండి, మిషన్ కాకతీయ కానివ్వండి, కేసీఆర్ కిట్ కానివ్వండి, కంటి వెలుగు కానివ్వండి, ఇట్లాంటి చేయని కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన వాగ్దానాలు చేసినవి నెరవేర్చింది, చేయనివి కూడా నెరవేర్చింది. అడిషనల్గా కాంగ్రెస్ పార్టీ చేసినవి పక్కకు పెట్టేసింది, కానీ చేయనివి మాత్రం తీసుకొస్తుంది. మూసీ ప్రక్షాళన, హైడ్రా, ఫ్యూచర్ సిటీ, మహాత్మా గాంధీ విగ్రహం, ఇవేవీ చేయలేదు. కానీ ఇవేవి వాగ్దానాలు చేయలేదు కానీ ఇవన్నీ చేస్తుంది. అక్కడ వ్యక్తిగత సమాజ ఉమ్మడి ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట ఉన్నట్టుగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రయోజనాలు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రయోజనాలు, మొత్తం అంతా కూడా కదా. కాంగ్రెస్లో ఉన్న అందరు సరే, ఎవరికి దోషినంత వాళ్ళు మంత్రులు వాళ్ళు వీళ్ళు తలాపాపం తిలాపిడికడం దోచుక తింటే తింటుండొచ్చు. కానీ ఇవాళ మేజర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేపడతా ఉందో వీటన్నిటి సింగిల్ బెనిఫిషరీస్ అనుముల ఫ్యామిలీ. అనుముల కుటుంబమే దోపిడీకి పాల్పడతా ఉంది. అనుముల కుటుంబం
సిటీ, అనుమల కుటుంబం దోపిడీ కొరకే ట్రైఫర్కేషన్ ఆఫ్ ది జిహెచ్ఎంసీ, అనుమల కుటుంబం దోపిడీ కొరకే ఇవాళ ట్రిపుల్ ఆర్ రోడ్ అని చెప్పని, అనుమల కుటుంబం దోపిడీ కొరకే ఫార్మాసిటీ రద్దు, అనుమల కుటుంబం దోపిడీ కొరకే మెట్రో రైల్ రద్దు, అనుమల కుటుంబం దోపిడీ కొరకే ఇవాళ మహాత్మా గాంధీ పేరు మీద మూసీ సరోవర్ ఫ్రంట్ అని చెప్పని, అనుమల కుటుంబం దోపిడీ కొరకే 1,00,000 కోట్ల మూసీ రివైవల్ ప్రాజెక్ట్. కానీ ఇవన్నీ కూడా పూర్తిగా పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబ దోపిడీ కోసం దేశంలోనే అత్యంత ధనికుడిగా ఎదగాలని చెప్పని, అతి తక్కువ కాలంలో అతి ఎక్కువగా దోపిడీ చేయాలని చెప్పని వాళ్ళ ఒక దోపిడీ దొంగలుగా మారినటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొనసాగుతూ ఉంది. ఇక వాళ్లకు ఇచ్చిన వాగ్దానాలు ఇవి. దిస్ ఇస్ ద మేనిఫెస్టో. మీ దగ్గర మేనిఫెస్టో మాత్రమే ఉంది. వాళ్ళు పేపర్లు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు బాండ్ పేపర్లా వాళ్ళు ఇక్కడ బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడు, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ సంతకం పెట్టి ఇది మా గ్యారంటీ, బట్టి విక్రమార్క గారు అయితే మీరు దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకోండి, అదేదో పెద్ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్ లాగా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి, ఇవి వస్తే మీకు వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నట్టు మాట్లాడు. వాళ్ళు ఇవాళ ప్రజలను ఓట్లేసే యంత్రాలు అనుకుంటున్నారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు 1,000 రూపాయలు పంపిణీ చేసి ఎన్నికల్లో గెలవచ్చు అనేటువంటిది ఒక ఇక్కడ దోస్తున్నారు, ఇక్కడ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఇవాళ మీరు అన్నారు ప్రోగ్రామ్ బిగినింగ్లో మీరు అన్నారు ఏంటి అంటే మహాలక్ష్మి పథకాన్ని కూడా ఏదో అమలు చేస్తారని. వాళ్లకు మహిళల మీద ప్రేమ కాదు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకోసం అని చెప్పని ఒకవేళ ప్రవేశపెడతారో. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు కాగానే మీ ఖాతాల్లో రైతు భరోసా పడుతుంది అని చెప్పేసి అన్నాడు. అయిపోయి కూడా 15-20 రోజులకు వచ్చేసింది. మీరు అందుకే మీరు ఇంతకుముందు కేసీఆర్ గారి పరిపాలనకు ప్రభుత్వ తీరుకు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేసి ఒక మాట అన్నారు. మీరు కంపేర్ చేస్తూ మాట అన్నారు 2014 మేనిఫెస్టో తర్వాత 23 వరకు దాన్నే పూర్తి స్థాయిలో అమలు చేసుకుంటూ వచ్చిండ్రు. చెప్పింది ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసిండ్రు. ఇవ్వనటువంటి మిషన్ భాగీరథ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ రైతు భరోసా కాదు, దళిత బంధు కాదు, రైతు బంధు కాదు, ఇవేవి కావు. ఇవన్నిటిని కూడా అమలు చేసుకొస్తూ ఒక సమగ్రమైన అభివృద్ధి చేసినందుకే పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఎదుగుదల కనబడుతుంది, జిఎస్డిపిలో ఎదుగుదల కనబడుతుంది, ప్యాడీ ప్రొడక్షన్లో ఎదుగుదల కనబడుతుంది. అనేక రంగాలలో అనేక మెట్రిక్స్లలో ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క సమర్థవంతమైన సమగ్ర పరిపాలన నేతృత్వంలో ఇవాళ రీసెంట్ సిఏజీ రిపోర్ట్ కనుక చూసినట్టయితే ఏ సెక్టర్లో కూడా దెర్ ఇస్ ఎ రిగ్రెషన్. రెవెన్యూ పాజిటివ్ ఫిగర్ కనబడతలేదు. సంపదల సృష్టించలేకపోతా ఉన్నాడు. గతంలో ఉన్నటువంటి ఒక సెక్టర్స్ను కూడా సర్వనాశనం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ సెక్టర్ సర్వనాశనం, విద్యా వ్యవస్థ సర్వనాశనం, అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి కేవలం రేవంత్ కుటుంబం మాత్రమే బాగుపడతా ఉంది, రేవంత్ రెడ్డి గారు మాత్రమే బాగుపడతా ఉన్నారు. ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ, ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ, ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. ప్రజలు ఎంతో ఆశతోటి ఎంతో నమ్మి కాంగ్రెస్ పార్టీ నమ్మే ఇచ్చిండు. పాపం ప్రజలు ఏ మాట కా మాట అనాలా. తెలంగాణ ప్రజలు చాలా దిల్దార్. తెలంగాణ ప్రజలు ఒకరిని నమ్మిండ్రు అని చెప్పి అంటే చావుదాకా నమ్ముతారు. నమ్మే ఓట్లేసిండ్రు బన్న, నమ్మే ఓట్లేసిండ్రు. 4,000 పెన్షన్ ఇస్తా అంటే నమ్మిండ్రు, 4,000 పెన్షన్ ఇస్తా అంటే నమ్మిండ్రు, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అంటే నమ్మిండ్రు, 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటే నమ్మిండ్రు. నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నమ్మి ఓట్లేస్తే ఓడమల్లయ్య బోడమల్లయ్య అన్నట్టుగా ఇవాళ తడిగుడ్డ పెట్టి గొంతుకు వస్తూ ఇవాళ అటు పిల్లలను మొత్తం వ్యవస్థని వాళ్ళ నిర్వీర్యం చేస్తూ మోసపోని వర్గం అంటూ లేదు తెలంగాణ. లేదు. దురదృష్టం. కార్మికులు, కర్షకులు, రైతులు ఎవరన్నా కానీ స్కూల్ పిల్లలు కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉండే 160 మంది చనిపోతారండి. సిగ్గుండాల రేవంత్ రెడ్డి గారికి. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? అసలు వేరే ఏ దేశంలోనైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ షుడ్ హావ్ మొరాలిటీ, ఎథిక్స్ టు రిజైన్ బ్లడీ. నువ్వు 160 మంది విద్యార్థులు చనిపోవటం ఏంటి? దానికి తోడుగా నేను తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని డ్రామాలు ఏంటి, యంగ్ ఇండియా స్కూల్స్ అని డ్రామాలు ఏంటి, ఉన్న గురుకుల విద్యా సంస్థలను మూసివేయటం ఏంటి, 10,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ను బకాయిలు పెట్టడం ఏంటి? విద్యార్థుల జీవితాలతో విద్యా వ్యవస్థ చిలగాట మారుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక ఫీ రియంబర్స్మెంటే కాదు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. అసలు రేవంత్ రెడ్డి బాకీ లేని, కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ లేని వ్యక్తి వర్గం అంటూ కూడా లేదు. ఇంతకుముందు అన్నట్టు మోసపోని వర్గం లేనట్టు ఈయన బాకీ లేని వర్గం కూడా లేదు. ఇది కూడా తెలంగాణ బాకీ లేని వర్గం లేరు, మోసపోని వర్గం లేరు. కాకపోతే రేవంత్ రెడ్డి ఏంటి అంటే నేను డబ్బు విచ్చలవిడిగా దోసుక తింటున్నా, ఆ డబ్బుతో నేను ఓట్లు కొనుక్కుంటా, మళ్ళీ అధికారం నేను చలాయిస్తా అని చెప్పని కలలు కంటా ఉన్నాడు. కానీ తెలంగాణ సమాజం మీరు ఇంతకుముందు అన్నట్టు దిల్దార్, అట్లనే దోకేబాజిగాళ్లకు దమ్దారి సమాధానం కూడా చెప్తారు. కాబట్టి కర్రు కాల్చి తప్పనిసరిగా వాత పెడతారు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. నేను ఓపికగా చూస్తున్నారు తెలంగాణ, అంతే ఓపికగా చూస్తున్నారు.
ఆడబిడ్డ ఎన్ని రోజులు ఆడతావు, ఆడబిడ్డ ఆడు అని చూస్తున్నారు. బట్ ద డే కమ్స్ అప్నా టైం ఆయేగా. అప్నా టైం ఆయేగా అని చూస్తారు, తప్పనిసరిగా వస్తావా అని చెప్తారు. థ్యాంక్ యూ శ్రవణ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం కార్యక్రమం. ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటుంది. మనం ప్రశ్నిస్తూనే ఉందాం, అడుగుతూనే ఉందాం, తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతూనే ఉందాం. టీ న్యూస్ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతుంది, తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతూనే ఉంటుంది. బరాబర్ అడుగుదాం కార్యక్రమాన్ని టీ న్యూస్ సోషల్ మీడియా హ్యాండిల్స్, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు చూడవచ్చు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అట్లాగే ఎక్స్ హ్యాండిల్లో చూడవచ్చు. ఎక్స్ శైలేష్ రెడ్డి స్పీక్స్ హ్యాండిల్లో కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన హైలైట్స్, ఈ కార్యక్రమాన్ని మీరు రికార్డింగ్ని మీరు చూడవచ్చు, అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన హైలైట్స్ని చూడవచ్చు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు